40 రోజులు 40 రాత్రులు దాదాపు 4000 మరణాలు. పశ్చిమాసియా ఒక భయంకరమైన రణరంగంగా మారింది. ప్రపంచ వాణిజ్యానికి ప్రాణనాడి అయిన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. గడువు ముగిస్తే ఒక నాగరికత మొత్తం నశిస్తుందని, దాన్ని వెనక్కి తీసుకురావడం ఇంకెప్పటికీ సాధ్యం కాదని ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని వణికించాయి. మరోవైపు ఏమాత్రం తొనకని ఇరాన్, మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే కానీ తలగ్గేదే లేదని తేల్చి చెప్పింది. దాడులు మొదలు పెట్టడానికి ట్రంప్ వద్ద వంతెనలు, విద్యుత్ కేంద్రాలతో టార్గెట్ లిస్ట్ రెడీగా ఉంది. ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం ఖాయమనుకుంటున్న దశలో డెడ్ లైన్ కు కేవలం 90 నిమిషాల ముందు ఒక అద్భుతం జరిగింది. విలయ తాండవం చేయాల్సిన క్షిపణులు ఆగిపోయాయి. సీజ్ ఫైర్ కుదిరింది. అసలు ఆ చివరి నిమిషాల్లో ఏం జరిగింది? వైట్ హౌస్ లో జరిగిన క్లోజ్ డోర్ మీటింగ్ లో ఏం చర్చించారు? 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు వర్గాలు ఎలా అంగీకరించాయి? అంచు దాకా వెళ్లిన మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలిపివేసిన ఆ ఉత్కంఠభరితమైన తెర వెనుక కథ ఏంటి? దాడులు, ప్రతిదాడులు, కవ్వింపులు, బెదిరింపులతో 6 వారాలుగా ప్రపంచాన్ని భయపెడుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ లాగా ముగిసింది. డెడ్ లైన్ ముగిసేది రాత్రి 8 గంటలకు. కానీ గడువుకు కేవలం గంటన్నర ముందు ఒక్క ట్వీట్ తో ఆ ఉత్కంఠకు తెరపడింది. ఒకవేళ ఇరాన్ అంగీకరించకపోతే వారి దేశంలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడానికి ట్రంప్ పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీనికి కౌంటర్ గా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దేశ ప్రజలతో మానవహారాలు ఏర్పాటు చేసి తాము దేనికైనా రెడీ అని సంకేతాలిచ్చారు. ఇలా ఇరు దేశాలు ఈగోలకు పోయి ఎవ్వరూ వెనక్కి తగ్గని సమయంలో తెర వెనుక ఒక భారీ డిప్లొమాటిక్ గేమ్ నడిచింది. ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ కు సమయం కరిగిపోతోంది. టెహ్రాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని, జరగబోయే విధ్వంసానికి అదే నిదర్శనమంటూ అమెరికా హెచ్చరించింది. 48 ఏళ్లుగా అమెరికా బెదిరిస్తూనే ఉందని, వాటికి తలొగ్గేదే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిగ్గా ఇలాంటి సమయంలో పాకిస్తాన్ నుంచి ఒక ప్రయత్నం జరిగింది. 2 వారాల పాటు కాల్పులకు విరమణ ఇవ్వాలని ట్రంప్ ను, అలాగే హార్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ ను ట్రాక్ చేస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క పోస్ట్ తెర వెనుక జరుగుతున్న మధ్యవర్తిత్వానికి బలాన్ని చేకూర్చింది. పాక్ తో పాటు మరోవైపు ఇంకో బ్యాక్ స్టోరీ కూడా నడిచింది. 10 పాయింట్ల కండిషన్లను మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఏకకాలంలో అమెరికాకు చేరవేసింది. ఈ ప్రతిపాదనలపై వైట్ హౌస్ లో ఒక అత్యవసర క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. ఈ ప్రతిపాదనల వల్ల అమెరికాకు ప్రయోజనాలు ఉంటేనే అంగీకరించాలని ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా ట్రంప్ నకు గట్టిగా సూచించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రపంచ వాణిజ్యం దృష్ట్యా ఈ కాల్పుల విరమణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు ట్రంప్ ను ఒప్పించారు. ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ కు 90 నిమిషాల ముందు యుద్ధానికి బ్రేక్ పడింది. హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ వెంటనే ఇరాన్ కూడా స్పందించింది. తమ దేశంపై దాడులు ఆగితే తమ సాయుధ బలగాల సమన్వయంతో హార్ముజ్ లో నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. ఇలా ఎవరికి వారు తమ విజయాలను ప్రకటించుకున్నారు. ఏది ఏమైనా భయంకరమైన ఇంధన సంక్షోభం నుంచి ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఈ వార్తతో చమురు ధరలు పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు అమాంతం పైకి లేచాయి. ఆ క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరగకపోయి ఉంటే, ట్రంప్ మొండిపట్టు వీడకపోయి ఉంటే బహుశా ఈ పాటికి టెహ్రాన్ నగరం శిథిలావస్థకు చేరుకుని ఉండేది. అయితే కొసమెరుపు ఏంటంటే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ వైపు నుంచి కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ మీదకు వెళ్లాయి. అయితే అది కేవలం సమాచారం అందక జరిగిన పొరపాటేనని అధికారులు తేల్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఇష్టం లేకపోయినా మొత్తంగా అన్ని కలిసి ఈ భారీ వినాశనాన్ని ఆపాయి.